ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను మీకు పంపించిన ఈ బీసీటీ క్యూఓలో ఉన్న 25 సూత్రాలు, అంటే ఆ సూత్రాలే మనం సాఫ్ట్వేర్గా నేను పెట్టాను. ఈ 25 సూత్రాల మీద ఆధారపడి నెక్స్ట్ మన బీసీటీ అండ్ మైండ్ నీడ్స్ నడుస్తుంది. అయితే దీంట్లోనూ నేను తెలుగులోను, హిందీలోను, ఇంగ్లీష్లోను చేశాను. 3 మీకు ఇప్పుడు పంపించాను, 1, 2, 3. ఇంకా మనం 22 సూత్రాలు మన లైఫ్కి సంబంధించిన సూత్రాలు అనుకోండి, మన కిబోకి సంబంధించిన సూత్రాలు అనుకోండి, మన బీసీటీకి సంబంధించిన సూత్రాలు అనుకోండి, లేదా మన మైండ్కి సంబంధించిన సూత్రాలు అనుకోండి, లేదా మన భవిష్యత్తుకి ఇదే పునాదులు అనుకోండి. అంటే సాఫ్ట్వేర్లు రాసిన కోడింగ్ని అది ఏం చెప్పి నేను రాయించానో అవి యాజిటీజ్గా మీకు పంపిస్తున్నాను అన్నమాట. అవి మీరు అర్థం చేసుకొని చదివి 1కి 2 సార్లు చదివి, లేకపోతే ఒకరికొకరు చర్చించుకొని మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనం ఎవరి మీద ఆధారపడకుండా, సీనియర్ చెప్పలేదు, జూనియర్ చెప్పలేదు, పలానా వ్యక్తి చెప్పలేదు అనుకుంటా దీన్ని హ్యాపీగా దీన్ని నడపగలుగుతాం, ముందుకు తీసుకెళ్ళిపోతాం. అందులో నేను రాసిన వివరాలు చాలా సున్నితంగా అన్ని వివరంగా తెలుసుకోండి. గతంలో మనం కీబోర్డ్ స్టార్ట్ చేసినప్పుడు అకౌంట్స్ తీసుకున్న వాళ్ళందరూ స్టేక్డ్ కాయిన్స్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అవి సాలబుల్గా ఈరు వస్తూ ఉన్నాయి. అవి ఎన్ని కాయిన్స్ ఉన్నా ప్రతి సంవత్సరం చొప్పున అది 100 ఏళ్ళకి పైబడి వస్తాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నా 100 కాయిన్స్ కంటే తక్కువ ఎవరికీ లేవు, ఏ అకౌంట్లో లేవు. అన్ని అకౌంట్లో నేను వేస్తాను. ఒకవేళ తక్కువ ఉన్నాయి పలానా అకౌంట్లో నాకు చూపిస్తే నేను అందులో వేస్తాను. 99 కాదు, 100%కి 100% అందరికీ 100 కాయిన్స్ తక్కువ లేకుండా ఉన్నాయి. అయితే ఇవి 100 ఏళ్ళకి భయపడి మీకు వస్తూ ఉంటాయి. ఒకసారి కాయిన్ రేట్ రూపాయి ఉండొచ్చు, మరొకసారి కాయిన్ రేట్ 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, లేదా మళ్ళీ ₹1 పడిపోవచ్చు, 5,000కి ₹500కి వెళ్ళొచ్చు, లేదా 100కు మళ్ళీ దిగిపోవచ్చు. ఇది ఒకే రేటు మీద ఎప్పుడు ఉండదు. అందుకోసమే ఒకసారి కొనుక్కున్న కాయిన్స్ అయితే ఒకసారి అమ్మేసుకుంటే తర్వాత రేటు పెరిగినప్పుడు బాధపడతామని, లేదు మంచి రేట్లో అమ్మేసుకుంటే తక్కువ రేటు వచ్చినప్పుడు అరే నేను ముందే జాతి పడ్డానని అనుకుంటామని, అలాంటివి ఏమీ లేకుండా 100 ఏళ్ళు మీకు తోడుగా నీడగా ఉండాలని చెప్పేసి అమ్మా నాన్నలు దాచిన ఓ భూమిలాగా, తాత మామూలు ఇచ్చిన ఓ సంపదలాగా, అంతెందుకు ఒక హుండీలాగా, ఓ హుండీలో అలా కాయిన్స్ పడుతూ ఉంటాయి, డబ్బులు పడుతూ ఉంటాయి. అవి నాన్న వేస్తాడు, అమ్మ వేస్తుంది, తాత వేస్తాడు, మా అమ్మ వేస్తాడు. ఓవరాల్గా ఎవరు వేసినా సరే ఆ హుండీలు వేస్తే ఆ పిల్లలకి ఎలా పనికి వస్తుందో, లేదు ఆ పిల్లల చేతికి ఇచ్చి నువ్వు హుండీలు వేసుకోరా, ఆ డిబ్బీలు వేసుకొని నువ్వు తర్వాత నీకు అవసరమైనప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోరని అలగిస్తారు. అలాంటి ఒక కాయిన్ హుండీని, ఒక స్టేక్డ్ కాయిన్ హుండీస్ని మీ అందరికీ ఇచ్చాను. అది జాగ్రత్తగా గమనించండి. గురించి మళ్ళీ చివరిలో మాట్లాడదాం. ఇప్పుడు నేను అందులో ఉన్న మ్యాటర్ని చెప్తాను, మళ్ళీ మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఇంటర్నేషనల్లో ఏ రేట్ అయితే ఉంటుందో, మనం ఇప్పుడు బిట్ మార్ట్ని ఫాలో అవుతున్నాం. ముందు ఇచ్చిన ఎక్స్చేంజ్ అదే కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. మిగతావన్నీ కొంత టైం 6 hours 7 hours అటు ఇటుగా ఉండి అన్నీ కలిసిపోతూ ఉంటాయి, ఒకే రేటుకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు బిట్ మార్ట్ని ఫాలో అవుతున్నాం. ఇంటర్నేషనల్లో ఉదాహరణకి ₹1 ఉందనుకుందాం, ₹100 ఉందనుకుందాం. ఎంత రేటు ఉంటే అంత, దాన్ని మన కిబోలో కనిపించేలా చేశాను. కిబోలో ఏం కనబడుతుంది అంటే బీసీట్లో కూడా అదే కనబడుతుంది. బీసీట్లో ఏం కనబడుతుందో మైండ్స్లో కూడా అదే కనబడుతుంది. అంటే ఈరోజు ఇంటర్నేషనల్లో ఎంత రేటుకి పోతుంది,
ఎంత ధర పలుకుతోంది మన కాయిన్కి అని తెలుసుకోవడానికి మనం 3 చోట్ల కూడా అది పెట్టాను. ఎలాగా? కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం చూడాలా ఎంత ఉంది అని, ఎవరికైనా అమ్మేటప్పుడు. అలాగే బీసీట్లు మనం అమ్ముతున్నప్పుడు ఇంటర్నేషనల్ కాయిన్ రేట్ ఎంత ఉంది అని చూసుకొని అమ్ముకోవాలి. తక్కువకైతే అమ్మేం కదా. మైనీడ్స్లో మనం అది కరెన్సీగా వాడుకుంటున్నప్పుడు కాయిన్ రేట్ ఎంత ఉందో తెలుసుకొని చేసేలాగా 3 కనబడేలా చేశాను. ఇక దీని తర్వాత రెండో విషయం ఏంటంటే, మన బీసీట్లోకి వచ్చేసరికి ఇంటర్నేషనల్లో రూపాయి ఉంటే ఇక్కడ ₹2 అవుతుంది. అంటే ₹1 ఎక్కువ ధర ఇక్కడ పలుకుతుంది అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్లో రూపాయి 10 పైసలు ఉందనుకోండి, బీసీటీలో ₹2.10 ఉంటుంది. అలాగే మైనీడ్స్లో అదే కనబడుతుంది, మన కిబోలో కూడా అదే కనబడుతుంది. ఇంటర్నేషనల్లో ₹5.20 ఉందనుకోండి, మన బీసీటీలో ₹6.20 కనబడుతుంది. అంటే బీసీటీ బోనస్ రేటు ₹1 వరకు పెంచడం జరిగింది. ఎంతవరకు? ఇది ₹1 నుంచి ₹10 వరకు. ₹1 నుంచి ₹10 వరకు బీసీటీ బోనస్ రేటు. కిబోలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ కోసం ₹1 ఎక్కువ రేటు ఉంటుంది. ఆ ఎక్కువ రేటుకు వచ్చిన దాన్ని మైనీడ్స్లో అదే రేటుకి తీసుకుంటాం మనం. ఎక్కువ రేటుకు వచ్చిన దాన్ని మైనీడ్స్లో అదే రేటు తీసుకుంటాం. మన సూత్రాలన్నీ మనం ఏదైతే రాసాం అవి మీకు తరచూ మీరు అవి చూస్తూ అలవాటు చేసుకుంటే ఇది ఎంత ఉపయోగం, ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెప్తాను. ఇక రెండోది, బీసీటీలో ఇంటర్నేషనల్ రేటు ₹1 ఉంటే బీసీటీ రేటు ₹2 ఉంటుంది కదా. ఇదే కిబోలోకి వెళ్ళి చూస్తే బీసీటీలో ఇంటర్నేషనల్లో ₹1 ఉంది, బీసీటీలో ₹2 ఉందని అక్కడ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు అమ్మేటప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళి ₹1 తక్కువ అమ్మాలా, లేదంటే బీసీటీలోకి వెళ్ళి ఆ ₹2కి అమ్ముకోవాలంటే ₹1 ఎక్కువ అమ్మాలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. బీసీటీలో ₹9 ఉందనుకోండి, ఇంటర్నేషనల్లో ₹9 ఉందనుకోండి, బీసీటీలో ఏమవుతుందంటే ₹10 ఉంటుంది. అదే ఇంటర్నేషనల్లో ₹10 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ బీసీటీలో ₹11 అవుతుంది. ఇంటర్నేషనల్లో ₹11 ఉన్నదనుకోండి, జాగ్రత్త వినండి, ఇది ఒకే మాదిరిగా కాదు, ₹10 నుంచి 10% యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్లో ₹11 ఉంటే మనకి బీసీటీ బోనస్ రేటు ₹12.10 ఉంటుంది. ₹12 ఉండదు, ఇక్కడ ₹1 పెరగదు, 10% పెరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్లో ₹50 ఉందనుకో, మన దగ్గర ₹55 ఉంటుంది. అంటే 10%, ఇక్కడ ₹1 పెరగదు. ఇంటర్నేషనల్లో 100 ఉందనుకోండి, 110, ₹101 కాదు, ఇలాగా ఉంటుంది. ఎందుకు నేను 10 లోపు ఉంటే ₹1, 10 తర్వాత ఉంటే 10% ఎందుకు చేసినంటే, ఇంటర్నేషనల్లో ₹1 ఉన్నప్పుడు 10% ఇక్కడ పెంచితే మన బీసీట్లో ₹1.10 అవుతుంది. అంటే చిన్న అమౌంట్, అక్కడ మనకు అంత ఉపయోగం ఉండదు అని 10% వరకు ₹1 పెట్టి 10% తర్వాత నుంచి 10% చేశాను అన్నమాట. ఇది కూడా మీరు గమనించగలరు. ఇప్పుడు మీరు బీసీటీలో కాయిన్స్ కొనుక్కున్నారు, ఇవి మైనీడ్స్లో పంపించుకుంటారు. మైనీడ్స్లో పంపించుకున్న తర్వాత మీ అకౌంట్లో ఆ కాయిన్స్ ఎన్ని పంపిస్తే అన్ని. ఇప్పుడు ఉదాహరణకి 10 కాయిన్స్ పంపించారు అనుకోండి, 10 కాయిన్స్ అలాగే ఉంటాయి. దాంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చాను మళ్ళీ మీ అకౌంట్లో, ఇది జాగ్రత్తగా వినండి. ఒక ఆప్షను కరెన్సీ యూజేజ్ కింద మార్చుకోవడానికి ఒకటి ఇచ్చాను, అది మీ అకౌంట్లోనే కరెన్సీ వ్యాలెట్లోకి పంపించుకోవచ్చు. రెండవది, వేరే ఒక్కరికి మాత్రం మీరు
పంపించగలుగుతారు. అంటే ఏంటంటారు దాన్ని, ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అంటే మీ ఎవరో ఒకరికి ఒక్కొక్కరికే పంపించగలరు. అంటే ఒక్క లెవెలే వెళ్తుంది అనమాట. మళ్ళీ తను ఇంకొకరికి అలా పంపించడం కాదు. మనం కిబో కాయిన్ లాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గరికి అలా పంపించడం కాదు. మీరు డైరెక్ట్గా ఎవరికైనా పంపించవచ్చు. అయితే ఇది జాగ్రత్తగా వినండి. ఈ 2 ఆప్షన్లో ఒకటి మీరు ఎవరికైనా పంపించుకున్నారనుకోండి, 1-2% మీకు అదనంగా మీకు మాత్రమే వస్తుంది. వాళ్ళకి 10 కాయిన్స్ సరిపోతాయి. 2% మీకు వస్తుంది. ఇప్పుడు 100 కాయిన్స్ పంపించాం మనం ఎవరికైనా, 2 కాయిన్స్ పంపించినందుకు మనకు వస్తుంది. వాళ్ళకి 100 కాయిన్స్ సరిపోతే వాళ్ళకి పంపించిన దాంట్లో ఏమాత్రం తక్కువ. ఎందుకు ఈ విధానం తీసుకొచ్చానంటే, మన కిబోలో చాలామందికి ఈ కాయిన్ బీసీటీలో ట్రేడ్ చేయడం రాదు కాబట్టి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడం రాదు కాబట్టి కాయిన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇచ్చాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు, అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు ఎక్కడైనా అమ్మేసుకుంటారని. సో అలాగే మైనీడ్స్లో అందరూ బీసీట్లోకి వెళ్ళి కొనలేరు. మైనీడ్స్లో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్గా బీసీట్లు ట్రేడింగ్ చేసుకుంటారు కాబట్టి, చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు బీసీట్లోకి వెళ్ళి అందరూ ట్రేడింగ్ చేసుకోలేరు. చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జస్ట్ స్కాన్ చేసి పంపించగలుగుతారు, కానీ వాళ్ళు కొనలేరు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా బీసీట్లోకి లేదా ఇంటర్నేషనల్కి అయితే వెళ్ళి అసలు ట్రేడ్ చేయలేని ఉన్నారు. కానీ బీసీట్లు ఈజీగా ఇచ్చాను. బీసీట్లోకి వెళ్ళి ట్రేడ్ చేసుకుంటారు. ఆ కొనుక్కున్న కాయిన్స్ని తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళకి యథావిధిగా ఇక్కడ 10 రూపాయలు ఉంటే వాళ్ళకి 10 రూపాయలు చొప్పున వెళ్ళిపోతాయి. ఇక్కడ 5 రూపాయలు ఉంటే వాళ్ళకి 5 రూపాయలు చొప్పున వెళ్ళిపోతాయి. ఇక్కడ 30 రూపాయలు ఉంటే వాళ్ళకి 30 రూపాయలు చొప్పున వెళ్ళిపోతాయి. అయితే మరి యథావిధిగా వెళ్ళిపోతున్నప్పుడు మనకేంటి లాభం? ఈ పంపించే వాళ్ళకి, ఈ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి బీసీట్లు కొనుక్కొచ్చి వీళ్ళకి ఇవ్వడానికి ఓ సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ నిమిత్తం ఇలా చేస్తున్న వాళ్ళకి 2% వచ్చేలా చేశాను. అది కంపెనీ ఇస్తుంది అన్నమాట. ఆ 2% కంపెనీయే ఇస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అది అప్పుడు వేరే వాళ్ళకి 100 కాయిన్స్ పంపిస్తే మనకు 2 కాయిన్స్ వస్తాయి కాబట్టి మనకి అది పంపించినందుకు ఆ సర్వీస్ ఛార్జీ మనకు దక్కినట్టే. కాబట్టి ఆ సర్వీస్ ఛార్జీ కంపెనీ ఇస్తుంది. వాళ్ళ కాయిన్స్లో కట్ అవ్వదు, మీ కాయిన్స్లో కట్ అవ్వదు, మీకు అదనంగా వస్తుంది. ఇలా ఈ మనకు డబ్బులు ఈ కాయిన్స్ వస్తాయి. కాయిన్ అంటే డబ్బులే కదా. ఇది ఒక పార్ట్. ఇంకా రెండవది మీ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ టు కరెన్సీ యూసేజ్ అని ఉంటుంది. ఒకటి ట్రాన్స్ఫర్ టు అదర్ అకౌంట్స్, రెండవది ట్రాన్స్ఫర్ టు మై అకౌంట్. మీ అకౌంట్లోను కరెన్సీగా వాడుకోవడానికి ఉంటుంది. అందులో కూడా మీరు పంపించుకోవచ్చు. అదేం చేస్తారు, మీరు వాడుకోవడానికి పనికొస్తున్నారు. వాడుకోవడం ఎలా అనేది నేను నెక్స్ట్ వచ్చే కండిషన్స్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాడుకోవడానికి పంపించుకోవడం అనే అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా వాడుకోవడం అనే దానికి వచ్చేసరికి మీకు మీ అకౌంట్లోకి మీరే పంపించుకుంటారు. ఇక్కడ అలా పంపించుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా, మై నీడ్స్ బోనస్ అని ఒకటి పెట్టాను. అది మగవారైతే మీ అకౌంట్లోకి మీరే పంపించుకుంటే 10% యాడ్ అవుతుంది. గుర్తుంది లేడీస్? 100 కాయిన్స్ మీరు వేరే వాళ్ళ అకౌంట్ పంపిస్తే 2%. అదే మీ అకౌంట్లో పంపించుకుంటే మీరు వాడుకోవడానికి 2 ఆప్షన్స్ వాడుకోవచ్చు. మీ అకౌంట్లో పంపించినట్లయితే మీకు 10% మగవాళ్ళు అయితే, అదే లేడీస్ అయితే 15%. అంటే 100 కాయిన్స్ పంపించినప్పుడు 10 కాయిన్స్ మీకు వస్తాయి. అదే లేడీస్ అయినట్టయితే ఆ లేడీస్ 15 కాయిన్స్ వాళ్ళకు వస్తాయి. ఇది మై నీడ్స్ బోనస్, అది కంపెనీ ఇస్తుంది. మై నీడ్స్ బోనస్లో మీకు 10% మగవాళ్ళకి, 15% లేడీస్కి వస్తుంది అన్నమాట. దీని ఉపయోగం ఎంత ఉందో చూడండి. మీరు 100 రూపాయలు కొనుక్కుంటే ఆటోమేటిక్గా 110 రూపాయలకి చలామణి అవుతుంది. అదే లేడీస్ అయితే 100 రూపాయలకు కొనుక్కుంటే అది 115 రూపాయలుగా చలామణి అవుతుంది. అయితే ఈ చలామణి క్యాష్ ఎంత, క్రిప్టో కరెన్సీ ఎంత అనేది నెక్స్ట్ వచ్చే సూత్రాల్లో నేను చెప్తాను. ఓకే డాడీస్?
తర్వాత మరొక ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. మరొక ముఖ్యమైన విషయం అదేంటంటే, మీరు రీసీట్లు కొనుక్కొని మీ మైనీడ్స్ అకౌంట్లోకి నేరుగా పంపించేసుకొని మీరు వాడుకోవచ్చు, లేదా ఇతరులకి మీరు ఇచ్చేసుకోవచ్చు. అంటే దీన్ని ఇంకో పద్ధతిలో కూడా మాట్లాడతాను. మీరు ఇతరులకి ఇచ్చుకున్నది అమ్ముకోవడం అనుకుందాం, మీరు వాడుకున్నది మీ సొంత యూసేజ్. ఇతరులకు ఇచ్చినప్పుడు మీరు 10 కాయిన్స్ అమ్ముకుంటే 100 కాయిన్స్ అమ్ముకున్నారనుకోండి, అది 2 కాయిన్స్ లాభానికి అమ్ముకుంటారు మీరు. అంతకంటే తగ్గదు, అంతకంటే పెరగదు. అది 2% అనమాట. ఈ 2 కాయిన్స్ అనేవి కొనుక్కున్న వాడు ఎక్కువ రేటు పెట్టుకుంటే ఆ 2 కాయిన్స్ నేను ఇస్తాను, లేదా ఆ ₹2 లేదా ఆ ₹20 మీరు పంపించిన దాన్ని బట్టి, కాయిన్ రేట్ని బట్టి. కాయిన్ రేట్ ఇప్పుడు ₹100 ఉన్నదనుకోండి, అప్పుడు మీకు ఎంత వస్తుంది? 2% అంటే దీంట్లో నుంచి ₹2 వస్తుంది అనమాట. 20% అది మనం ఎంత పంపిస్తామో దాన్ని బట్టి. 2 కాయిన్స్ 100 కాయిన్స్ పంపించి 2 కాయిన్స్ వస్తాయి. 2 కాయిన్స్ వస్తాయి. 2 కాయిన్స్ అంటే ఎంత? కాయిన్ రేట్ ఎంత? ₹100. అప్పుడు 2 కాయిన్స్కి 200 వస్తుంది మీకు. 2 కాయిన్స్కి ₹200 వస్తుంది అనమాట. ఒక కాయిన్ పంపిస్తే ₹100 ఉన్నప్పుడు మీకు ₹2 వస్తుంది. కానీ 100 కాయిన్స్ పంపించినప్పుడు 200 వస్తుంది. కాబట్టి ఇది మోర్ దెన్ మంచి బెనిఫిట్. అందుకే హుండీని మళ్ళీ పెట్టాను అన్నాను. ఇక తర్వాత ఇందులోనే మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళు కాయిన్స్ పొందగలరు. వాటిని మళ్ళీ కరెన్సీ యూజేజ్లో పంపించుకోగలరు. కానీ వాళ్ళు ఇంకొకరు పంపించినట్టు కావదు ఆ కాయిన్స్, వాళ్ళకి మళ్ళీ 2% రాదు. ఎందుకంటే కొనుక్కోవడం రాలేని వాళ్ళకి మీరు పంపించారని నేను ఇది పెట్టాను అనమాట. అంటే మనకు చూడండి, యాక్టివేషన్ మైనింగ్ అని ఒకటి పెట్టాం. ఆ యాక్టివేషన్ మైనింగ్లో ఎలాగైతే వచ్చి అలాంటిది ఇక్కడ పెట్టారనమాట. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. ఒకవేళ అలా మీరు పంపించిన కూడా నేను పంపించుకుంటాను, నాకు 2% కావాలి అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు నేరుగా బీసీట్లు కొనుక్కొని తెచ్చుకొని వీళ్ళు పంపించుకోవడానికి అవుతుంది. అంటే మీరు పంపించిన కాయిన్స్ని మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు పంపించడానికి అవ్వదు, ఆ 2% రాదు. వాళ్ళు పంపించాలంటే మళ్ళీ బీసీట్లో కొనుక్కొని ఎవరికైనా పంపించుకోవచ్చు. దీనివల్ల ఏంటి, చదువుకున్న వాళ్ళు, చదువు తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే ట్రేడింగ్ చేయలేని వాళ్ళకి మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే, ఆ హెల్ప్ మీరు ఊరికం చేయకుండా మీరు ఇలా పంపించినందుకు మీకు కూడా ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ కమిషన్ మీకు కాయిన్ రూపంలో వచ్చేటట్టుగా నేను ఇచ్చాను అనమాట. ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా మొత్తం విషయాలన్నీ చదవండి. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి ఇది అర్థమయ్యేలా చేసుకోవడం జరుగుతుంది. ఈ హుండీ అనే దాని గురించి మాట్లాడాలని చెప్పాను కదా. ఇప్పుడు మనం కిబోలో మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్టాకబుల్ కాయిన్స్ అనే హుండీ ఉంది. మీరు కొనుక్కుని కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు కొనుక్కున్న వాటికి ఆ రోజు రేటు ప్రకారం మీరు తీసుకున్నారు. కానీ స్టాకబుల్ అనే దానికి అలా మీరు అలాగే మరొక చోట కొనిపించినందుకు మీకు నాన్ స్టాకబుల్ కూడా ఇచ్చేసాను. అంటే నాన్ స్టాకబుల్ మీకు క్యాష్ అయిపోయింది. ఈ 2 పనులు అయిపోయి మీరు కొనుక్కున్నందుకు కాయిన్స్ వచ్చాయి, మీరు ఎవరి చేతైనా కొనిపించినందుకు కూడా కాయిన్స్ నాన్ స్టాకబుల్ వచ్చాయి. కానీ మూడో విషయం ఇక్కడ ఉంది. ఆ మూడోది ఏంటంటే, నేను మీకు స్టాకబుల్ వేశాను. తండ్రి పాత్రలో ఉన్నందుకు నేను మీకు స్టాకబుల్ వేశాను. ఆ స్టాకబుల్ ఎన్ని కిందన వస్తే 25 లెవెల్స్ వరకు ఎవరు కొనుక్కున్నా సరే మీకు స్టాకబుల్ వేశాను నేను. అదే ఒక హుండీ లాంటిది. ఆ హుండీయే స్టేక్డ్ కాయిన్స్ను హుండీ. అందులోకి మీరు ఈ కాయిన్స్ అన్నీ, నేను వేసిన కాయిన్స్ అన్నీ మీకు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 1,00,00,000 కాయిన్స్ మీ దగ్గర ఉండొచ్చు. మీరు చేసినటువంటి టీంని బేస్ చేసుకుని ఉన్నది కాబట్టి అలాగా ఆ వచ్చిన కాయిన్స్ అన్నీ మీకు ఎవ్రీ ఇయర్ మీకు వచ్చేటట్టుగా చేశాను. ఇదే లైఫ్ హుండీ అని, దీని పేరు లైఫ్ హుండీ. మనం మాట్లాడుకోవడానికి అయితే అప్పుడున్న వాళ్ళందరూ సంపాదించుకున్నారు, రైట్. మరి ఇప్పుడు మళ్ళీ మైనీడ్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ మీకు ఇది, మరి కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. చాలామంది ఇప్పుడు మైనింగ్ లేదా అని అడుగుతున్నారు. అందుకోసం ఇప్పుడు స్టాకబుల్ మైనింగ్ హుండీ నేను ఇక్కడ పెట్టాను. ఆ మైనీడ్స్ మాత్రం సేలబుల్ కాయిన్స్ మైనింగ్ హుండీ అని అక్కడ పెడుతున్నాను. దాని గురించి నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. చిన్నగా ఈరోజు చెప్తున్నాను.
మీరు ఎవరికైనా కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే 2% కాయిన్స్ ఆ హుండీలో పడతాయి. ఇలా అలాగే ఇలా అనేక రకాలుగా మీ కాయిన్స్ పడేవి ఆ హుండీలో పడేవి చాలా తీసుకొచ్చి పెట్టాను. ఈ 25 కంప్లీట్ అయ్యేసరికి మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. అంటే అప్పట్లాగే మైనింగ్ ఇప్పుడు చేసుకోవచ్చు, బట్ ఇక్కడెక్కడ మీరు డబ్బులు పెట్టరు. కొనుక్కున్నారు కాయిన్స్ని బీసీట్లో, అవి మీరు ఇక్కడ వాడేసుకుంటారు. అది వాడకం ఎలాగ మాకు అది వాడకం అవుతుంది, అది డబ్బులుగా ఎలా మారుతాయి అనేది నెక్స్ట్ వచ్చేటువంటి సూత్రాల్లో నేను చెప్తాను. కాబట్టి ఈ స్టేక్డ్ కాయిన్స్ ఉండి అప్పుడు పెట్టాము, సేలబుల్ కాయిన్ ఉండి ఇప్పుడు పెడుతున్నాను. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఇచ్చేసరికంటే రేపు ఎల్లుండి ఇవ్వను. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఈ బాగాలేదు కదా, హాస్పిటల్కి వెళ్తున్నాను, రాయపూర్ హాస్పిటల్కి వెళ్తున్నాను. అది వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇస్తాను, నెక్స్ట్ సూత్రాలు మీకు పంపిస్తాను. డాడీస్ జాగ్రత్తగా వినండి, కంగారు పడి ఏది చేయొద్దు, మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. నన్ను ఫాలో అవ్వండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు మంచి జరిగితే నాకు కూడా మంచి జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డాడీస్. నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను, నాకు 10 మంది ఉంటే చాలు మీలో, ఆ 10 మందిని పట్టుకొని ప్రపంచాన్ని జయించడానికి నేను యుద్ధానికి రెడీ. మాలో మా 10 మందితో కలిసి వచ్చే వాళ్ళు కలుపుకుంటూ పోతాం, కలిసి రాలేని వాళ్ళు కలిసి వచ్చేదాకా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు, వాళ్ళ డౌట్స్ ఏమున్నాయి అవి తీర్చుకుంటూ పోతాం. దానికి ఒక ప్రణాళిక చేశాను. అంటే మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళని కలుపుకుంటూ పోదాం, మనల్ని ఇష్టపడిన వాళ్ళని కూడా ఇష్టపడేలా చేసి కలుపుకుంటూ పోదాం. మొత్తానికి కలిసే పోదాం, ఏ ఒక్కరిని వదలొద్దు, అందరం కలిసే వెళ్దాం. ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారు. బీసీటీలో ఇంటర్నేషనల్ కంటే 10 రూపాయల లోపు అయితే ₹1 ఎక్కువ, 10 రూపాయల తర్వాత అయితే 10% ఎక్కువ, 10%. దీనివల్ల ఇంటర్నేషనల్లోకి వెళ్ళి అక్కడ గ్యాస్ ఫీజు అన్నీ కట్టుకుని అక్కడ అమ్ముతారా, లేదు 10 రూపాయలు ఇక్కడ ఎక్కువ ఉన్నది, ₹1 ఎక్కువ ఉన్నది, మీరు కొనిన దాన్ని బట్టి రేట్ని బట్టి డిపెండ్ అయ్యి ఎక్కువ వస్తుంది అనేది ఇక్కడ అమ్ముకుంటారో మనం తేల్చుకోవడానికి మీకు కిబోలో ఇచ్చాను, బీసీట్లోనే ఇస్తున్నాను, మైనస్లోనే ఇస్తున్నాను. కాబట్టి ఈ మూడింట్లో మీకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకొని ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని మీరు అమ్ముకోవడానికి వీలుగా ఇది ఇచ్చాను. ఇంకా అనేక విషయాలు మళ్ళీ 22 సూత్రాలు ఉన్నాయి, ఇంకా అందులో మీకు చెప్తాను. అద్భుతంగా నడుస్తుంది. మళ్ళీ దీనికి 100 ఏళ్ళు అని నేను చెప్పిన మాట బల్ల గుద్ది 100 ఏళ్ళకి పైబడి నడుస్తుంది. థ్యాంక్ యూ.